హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము పర్చేస్ బుక్ ఎలా ఎంటర్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకే, సో సబ్సిడరీ బుక్స్ ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా. సో సబ్సిడరీ బుక్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్గా 8 ఉంటాయి. ఓకే, సో ఈ సబ్సిడరీ బుక్స్లో మనం ఈరోజు పర్చేస్ బుక్ గురించి నేర్చుకుందాం. క్యాష్ బుక్ అనేది చాలా లెంగ్దీ టాపిక్ అండి. క్యాష్ బుక్లో మళ్ళీ అగైన్ డివిజన్స్ ఉంటాయి. దట్ మీన్స్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, పెటీ క్యాష్ బుక్ ఇలా ఉంటాయి. సో దీనికి సపరేట్ టాపిక్ ఉంది. సో మనం ఫస్ట్ ఇవి ఫినిష్ చేసిన తర్వాత క్యాష్ బుక్ అనేది ఇన్ డీటెయిల్ నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ పర్చేస్ బుక్ గురించి నేర్చుకుందాము. ఓకే, సో పర్చేస్ బుక్ గురించి ఎలా చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి, పర్చేస్ ట్రాన్సాక్షన్స్ని బుక్లో ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకే, సో మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఇలిస్ట్రేషన్ తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్? ఓకే, ఫస్ట్ ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ స్పోర్టింగ్ లిమిటెడ్ ఇన్ ద పర్చేస్ బుక్. ఓకే, కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారు. సో ఆఫ్ స్పోర్టింగ్ లిమిటెడ్ అనే కంపెనీలో ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. వాటిని పర్చేస్ బుక్లో ఎంటర్ చేయండి అన్నారు. సో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. రైట్? సో అసలు పర్చేస్ బుక్ చేయాలి అంటే ఫస్ట్ ప్రొఫార్మా తెలియాలి మీకు. ఓకే, పర్చేస్ బుక్ ప్రొఫార్మా ఎలా ఉంటుందో చూడండి. సో ఫస్ట్ డేట్ కాలం, నెక్స్ట్ పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబర్. దట్ మీన్స్ మనం పర్చేజ్ చేస్తే వాళ్ళు ఇన్వాయిస్ అనేది ఒకటి ఇస్తారు. ఓకే, సో ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ బిల్ నెంబర్. వాళ్ళు మనకు బిల్ ఇస్తే దాన్ని ఇన్వాయిస్ నెంబర్ మనం ఇక్కడ నోట్ చేయాలి. ఎల్ఎఫ్, దట్ మీన్స్ లెడ్జర్ ఫోలియో. ఓకే, సో మనం లెడ్జర్లో ఎక్కడ ఎంటర్ చేస్తున్నామో దాన్ని మనం నెంబర్ యాడ్ చేస్తాం ఇక్కడ. డీటెయిల్స్, దట్ మీన్స్ సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక పర్చేస్ కంపెనీ దగ్గర నుంచి చాలా ఐటమ్స్ పర్చేజ్ చేస్తాము. సో ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాం మన క్యాలిక్యులేషన్స్కి ఈ డీటెయిల్స్ కాలం అనేది ఒకటి మనము యాడ్ చేయాలి. అండ్ అమౌంట్ కాలం, లాస్ట్ వన్ ఈజ్ అమౌంట్ కాలం. సో టోటల్గా మనం 6 కాలమ్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, పర్చేజ్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ జర్నల్ అని కూడా అంటారండి. ఓకే, సో పర్చేజ్ జర్నల్ ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్లో ఎలా ఎంటర్ చేసామో మనము బిగ్ ఆర్గనైజేషన్స్లో పర్చేజ్ బుక్లో ఎంటర్ చేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ మనం పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ అని పర్చేజ్ బుక్లో మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఓకే, 2008 October 1st పర్చేజ్ ఫ్రమ్ ఇండియన్ స్పోర్ట్స్ కంపెనీ ఆన్ క్రెడిట్. సో ఇక్కడ స్పోర్ట్సింగ్ కంపెనీలో మనం పర్చేజ్ బుక్ని ప్రిపేర్ చేస్తున్నాము. పర్చేజ్ బుక్ అని చెప్పేసి మనం ఎంటర్ చేస్తాము. ఫస్ట్ దాంట్లో ఏంటి, స్పోర్ట్స్ కంపెనీ దగ్గర నుంచి క్రెడిట్ మీద మనం పర్చేజ్ చేసాము. ఓకే, సో ఏమేమి పర్చేజ్ చేసాము అనేది రాయాలి. ఏం చేసామంటే 75 క్రికెట్ బ్యాట్స్ at ₹100 ఈచ్. ఓకే, సో 75 క్రికెట్ బ్యాట్స్ ఒక్కొక్కటి ₹100. అలాగే 90 ఫుట్బాల్స్ ₹80 ఈచ్. ఓకే, సో ఈ 2 పర్చేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారు, లెస్ ట్రేడ్ డిస్కౌంట్ at 10%. ఈ వాల్యూ మీద మనకి 10% డిస్కౌంట్ అనేది ఇచ్చారంట. సో దాన్ని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము డేట్ ఎంటర్ చేద్దాము. డేట్ కాలంలో డేట్ ఎంటర్ చేసి ఏ కంపెనీ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ కంపెనీ నేమ్ అనేది రాయాలి. ఓకే, సో ఏమేమి పర్చేజ్ చేస్తున్నాము అనేది డీటెయిల్డ్గా రాయాలి. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఎంటర్ చేస్తున్నాను. 2008 October 1st ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, సో పర్చేజెస్ ఫ్రమ్ ఇండియన్ స్పోర్ట్స్ కంపెనీ అన్నారు. సో ఎక్కడి నుంచి పర్చేజ్ చేసాము, ఇండియన్ స్పోర్ట్స్ కంపెనీ. సో ఈ కంపెనీ నుంచి పర్చేజ్ చేసాము. సో మనము ఈ ట్రాన్సాక్షన్ అసలు యాక్చువల్లీ ఎందుకని చేస్తున్నామంటే ఆన్ క్రెడిట్. సో క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే సో పర్చేజెస్ బుక్లో వస్తాయి. ఓకే, సో క్యాష్ పర్చేజెస్ ఏమి ఇక్కడ రావు. ఓకే, ఇది క్రెడిట్ పర్చేజెస్ కాబట్టి మనము ఇండియన్ స్పోర్ట్స్ కంపెనీ నుంచి మనము ఏమేమి పర్చేజ్ చేసామో రాస్తున్నాము. ఏమేమి పర్చేజ్ చేసాం, 75 క్రికెట్ బ్యాట్స్. ఓకే, 75. సో 75 అని రాసే కంటే క్రికెట్ బ్యాట్స్ అని చెప్పేసి క్రికెట్ బ్యాట్స్ ఎన్నండి, 75 into ₹100 ఈచ్. ఓకే, సో దాని వాల్యూ అనేది డీటెయిల్స్లో ఎంటర్ చేద్దాం, 7500. ఓకే, నెక్స్ట్ ఫుట్బాల్స్. నెక్స్ట్ ఏం కొన్నాము, ఫుట్బాల్స్ కొన్నాము. ఓకే, ఫుట్బాల్స్
ఎంత 90, ఎన్ని ఐటమ్స్ కొన్నాము 90 కొన్నాము. సో ఒక్కొక్కటి దాని కాస్ట్ 80 రూపీస్. ఓకే, 90 × 80 వాల్యూ ఎంత 7200, రైట్. సో యాక్చువల్లీ ఇండియన్ స్పోర్ట్స్ కంపెనీ దగ్గర నుంచి మనము క్రికెట్ బ్యాట్స్ ఫుట్బాల్స్ కొన్నాము, వాటి వాల్యూ ఎంత. సో దీనిలోనేమి ఇచ్చారు, లెస్ ట్రేడ్ డిస్కౌంట్ అన్నారు అట్ 10%. ఓకే, సో ఏవైతే పర్చేజ్ చేసామో వాటిని మొత్తం మీద మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాము అన్నారు. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఏమీ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇన్వాయిస్ నెంబర్ ఇస్తే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, రైట్. సో ఇప్పుడు మనము ఈ కంపెనీ నుంచి మనం కొన్న పర్చేజెస్ని ఈ పర్టికులర్ డేట్ ఫస్ట్ మనం టోటల్ చేయాలి. ఓకే, ఎంత 14,700. సో దీన్ని లెస్ ట్రేడ్ డిస్కౌంట్ అన్నారు. ఓకే, దీని మీద మనకి ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇచ్చారు. లెస్ ట్రేడ్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఎంత 10%. 10% మీన్స్ 1470, రైట్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంతో చూద్దాం. 6 + 2 230, దట్ మీన్స్ ఓకే, ఈ వాల్యూని మనము డైరెక్ట్గా అవుటర్ కాలంలో అయినా వేసేయచ్చు, రైట్. సో ఓకే, మనం ఇది చేసాం. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటో గుర్తుందా? యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోస్లో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటో చెప్పాను. సో మనకి ఇది బుక్స్లో చూపించకూడదు. సో దిస్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద క్యాటలాగ్ ప్రైస్ ఆర్ లీస్ట్ ప్రైస్. దట్ మీన్స్ మనకి హోల్సేల్గా మనం ఇక్కడ పర్చేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇచ్చారు. సో దీన్ని బుక్స్లో మనము చూపించాల్సిన అవసరం లేదు. దీన్ని లెస్ చేసి సో రెస్ట్ ఆఫ్ ద వాల్యూని మనం ఇక్కడ అవుటర్ కాలంలో చూపించాలి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. October 3rd, purchased from Crifwell Company 45 hockey sticks at ₹85 each for cash. సో ఇక్కడ ఏమన్నారు ఈ ట్రాన్సాక్షను. సో క్రిఫ్వెల్ కంపెనీ నుంచి పర్చేజ్ చేసాము. ఏమేమి కొన్నామంటే 45 హాకీ స్టిక్స్ అన్నారు. సో at 85 ఈచ్, కానీ ఇక్కడ క్యాష్కి కొన్నాము అన్నారు. సో మన పర్చేజ్ బుక్లో మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ చేయము, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్సే ఎంటర్ చేస్తాము. ఓకే, సో కాబట్టి మనము ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ని స్కిప్ చేయాలి, దీన్ని ఎంటర్ చేయకూడదు. దీన్ని ఎక్కడ ఎంటర్ చేయాలి, క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి. ఓకే, సో క్యాష్ పర్చేజెస్ అవుతాయి ఇవి. సో క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి, ఇది పర్చేజ్ బుక్లో ఎంటర్ చేయకూడదు, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. October 7th, ఓకే, పర్చేజ్డ్ వాక్యూమ్ క్లీనర్ ఫర్ ఆఫీస్ యూజ్ ఫ్రమ్ స్పిక్ అండ్ స్పాన్ ఆన్ క్రెడిట్ ₹3,050. ఓకే, సో ఇక్కడ ఏం చేశారు, వాక్యూమ్ క్లీనర్ కొన్నారు. ఎందుకు, ఆఫీస్ యూస్ కోసం కొన్నారు. ఓకే, సో ఇక్కడ ఏం కొన్నారు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈజ్ దిస్ ఏ గూడ్స్? యాక్చువల్లీ ఇది ఏ కంపెనీ, స్పోర్టింగ్ లిమిటెడ్. దట్ మీన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ కనుక పర్చేజ్ చేస్తే అవి ఈ కంపెనీకి గూడ్స్ అవుతాయి. సో కానీ ఇక్కడ ఏం కొన్నారు, వాక్యూమ్ క్లీనర్ ఫర్ ఆఫీస్ యూజ్. సో ఇదేమవుతుందంటే ఒక అసెట్ అవుతుంది, లేకపోతే ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకే, పర్చేజ్ చేశారు కాబట్టి సో ఇదేంటిది ఒక అసెట్, అంటే మనకి క్లీనింగ్కి ఆ బిజినెస్లో వాడుకోవడానికి వాడుతున్నాం. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ రీసేల్. సో ఇది నాట్ కమ్స్ అండర్ పర్చేజెస్ అకౌంట్. దిస్ ఈజ్ గో టు ద జర్నల్ ప్రాపర్లో ఎంటర్ చేయాలి. సో పర్చేజ్ బుక్లో ఎంటర్ చేయకూడదు. ఓకే, సో గుర్తుంచుకోండి. సో పర్చేజెస్ బుక్లో ఎంటర్ చేయకుండా ఒకటి క్యాష్ పర్చేజెస్ ఎంటర్ చేయకూడదు, ఇంకోటి పర్చేజెస్ ఆఫ్ అసెట్స్ ఏమీ దీంట్లో ఎంటర్ చేయకూడదు. ఓన్లీ గూడ్స్, దట్ మీన్స్ ఫర్ ద ఇంటెన్షన్ ఆఫ్ రీసేల్. సో వాటిని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. October 8th, పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ వికెట్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటి, ఆన్ క్రెడిట్ మీద వికెట్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి మనము కొన్ని స్టాక్ అనేది కొన్నాము, గూడ్స్. అవేమేం కొన్నామో చూద్దాము. అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం పర్చేజ్ బుక్లో ఎంటర్ చేయాలి. ఏమేం కొన్నాం, 40 క్రికెట్ బ్యాట్స్ at ₹105, 70 ఫుట్బాల్స్ at ₹82 ఈచ్, లెస్ ట్రేడ్ డిస్కౌంట్ at 10% అన్నారు. ఓకే, సో మనం దీన్ని ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం, రైట్. October 8th,
అక్టోబర్ 8th, రైట్? 8th ఉన్న ట్రాన్సాక్షన్ చూద్దాం. ఓకే, ఏమేం కొన్నాము? సో మనం ఏ కంపెనీ నుంచి కొన్నాము అనేది మనం అక్కడ ఫస్ట్ మెన్షన్ చేయాలి పర్టికులర్స్లో. సో వికెట్ ప్రైవేట్ లిమిటెడ్, సో వీళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాము. ఏమేం కొన్నాము అనేది పర్చేస్ బుక్లో డీటెయిల్స్ రాయాలి. సో క్రికెట్ బ్యాట్స్ కొన్నాము వీళ్ళ దగ్గర నుంచి. క్రికెట్ బ్యాట్స్ ఎన్ని కొన్నాము అనేది ఇక్కడ మనం వాల్యూ చూపించాలి. సో 40 క్రికెట్ బ్యాట్స్ ఎట్ 105 ఈచ్. ఓకే, నెక్స్ట్ ఫుట్బాల్స్ కొన్నాము. ఎంత కాస్ట్, ఎన్ని కొన్నాము? 70 × 82 రూపీస్ ఈచ్. సో ఆ వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మనము డీటెయిల్స్ కాలంలో ఎంటర్ చేయాలి, రైట్? సో మనము ఎంత కొన్నాము అనేది చూద్దాం. సో 40 × 105 ఎంత అవుతుంది? 4200. ఓకే, నెక్స్ట్ 70 ఫుట్బాల్స్, 70 × 82 5740. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ టోటల్ చేయాలి, ఎందుకంటే మనం ఇంత మటుకే కొన్నాము. క్రికెట్ బ్యాట్స్, ఫుట్బాల్స్ కొన్నాము. సో వాటిని మనం టోటల్ చేద్దాము. 9940. ఓకే, సో దీనిలో ఏమి ఇచ్చారు? లెస్ ట్రేడ్ డిస్కౌంట్ అన్నారు. ట్రేడ్ డిస్కౌంట్ అనేది తీసేయాలి. సో ఎందుకంటే మనం దీన్ని బుక్స్లో చూపించకూడదు. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారంటే 10% ఇచ్చారు కదా. సో 9994. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనం అవుటర్ కాలంలో వాల్యూ డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది. 8946 అనేది వస్తుంది, రైట్? సో ఇట్లా మనం 2 ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ పర్చేస్ బుక్లో మనం ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అక్టోబర్ 9th ఉంది. సో అక్టోబర్ 9th ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం. అక్టోబర్ 9th పర్చేజ్డ్ ఫ్రమ్ గ్రీన్ అండ్ కంపెనీ. ఓకే, ఏం కొన్నారు? గ్రీన్ అండ్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. ఏం పర్చేజ్ చేశారు? 15 హాకీ స్టిక్స్ ఎట్ ₹75 ఈచ్ ఆన్ క్రెడిట్. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు క్రెడిట్ మీద కొన్నాము అని చెప్పేసి, ఆన్ క్రెడిట్ అని చెప్పారు. సో కాబట్టి మనము పర్చేస్ బుక్లో ఎంటర్ చేస్తాము. ఏ కంపెనీ దగ్గర నుంచి? గ్రీన్ అండ్ కంపెనీ. ఓకే, గ్రీన్ అండ్ కంపెనీ దగ్గర నుంచి కొన్నాము. సో ఏం కొన్నాము అంటే హాకీ స్టిక్స్ కొన్నామంట. హాకీ స్టిక్స్ నెంబర్ ఎన్ని కొన్నాము? 15 కొన్నాము. ఎంత కాస్ట్? 75. సో 15 × 75. యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రమే కొన్నాము. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ రాలేదు అండ్ ఓన్లీ ఒక నెంబరే ఉంది కాబట్టి డైరెక్ట్గా అవుటర్ కాలంలో ఎంటర్ చేసేద్దాము. సో 15 × 75 మీన్స్ 1125 అవుతుంది. 1125. ఓకే, సో టోటల్గా ఈ ప్రాబ్లంలో ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం 5 ఇచ్చారు. 1 2 3 4 5. సో దీంట్లో ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అని మనం ఎంటర్ చేసాము, క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే. సో మధ్యలో ఇక్కడ ఏమి ఇచ్చారు? సెకండ్ ట్రాన్సాక్షను క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చారు, మనం స్కిప్ చేసేసాము. నెక్స్ట్ పర్చేజెస్ ఆఫ్ వ్యాక్యూమ్ క్లీనర్ అన్నారు. దట్ ఈజ్ నాట్ ఫర్ రీసేల్. సో కాబట్టి ఇది పర్చేస్ బుక్లో రాదు. ఈ 2 ట్రాన్సాక్షన్స్ని స్కిప్ చేసి మిగతా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేసాము. ఓకే, సో టోటల్గా ఒక పర్టికులర్ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇవి. సో వీటిని అన్నిటినీ టోటల్ చేసి మనము వాల్యూ ఎంతో చూడాలి. ఒక మంత్లో ట్రాన్సాక్షన్స్ ఎన్ని పర్చేజెస్ జరిగినాయి, క్రెడిట్ పర్చేజెస్ అనేది. ఓకే, సో నేను మాన్యువల్గా వర్కౌట్ చేస్తున్నానండి. ఓకే, సో 23,301 అనేది వచ్చింది. ఓకే, సో దీన్ని టోటల్ వాల్యూ అనమాట. ఒక మంత్లో మనం చేసిన పర్చేజెస్, మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ సో మనం ఎంటర్ చేసాము. ఇట్లా పర్చేజ్ బుక్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, సో జస్ట్ మనం ఏ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేసామో ఆ కంపెనీ నేమ్ రాసి పర్టికులర్స్లో ఏమేమి ఐటమ్స్ కొన్నామో వాటి వాల్యూస్ ఎంత కాస్ట్ పెట్టి కొన్నాము అనేది డీటెయిల్డ్గా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ చేసి మనం అవుటర్ కాలంలో వేయాలి. ఇన్ కేస్ ఎనీ ట్రేడ్ డిస్కౌంట్ ఉంటే అది మైనస్ చేసి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అంతేనండి, పర్చేస్ బుక్ అనేది చాలా సింపుల్. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ని మనం ఎంటర్ చేస్తే మనకు అది కంప్లీట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే,
సో ఇట్లా పర్చేస్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇట్స్ వెరీ ఈజీ. అలాగే సేల్స్ బుక్, సో పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, సో ఇట్లా చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతాది కంటిన్యూ చేద్దాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.